అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఇప్పుడు ఏడో శ్లోకం చూస్తూ ఉన్నాము. దానికి మన సురేశ్వర్ల వారి భాష్యం చదువుతూ వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు ఏం జరిగిందంటే, మనకు ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని అర్థం నేర్పిస్తూ ఉన్నారు. మన పూర్వపక్షి అడిగారు, ఇంతకు ముందు శ్లోకంలో ప్రత్యభిజ్ఞాయతే అన్నాడు గదా! నువ్వు దానికి అర్థము ప్రత్యభిజ్ఞ అన్నది లేకపోతే అన్నం తినడానికి కూడా కుదరదు అని అన్నావు గదా! అందుకని నువ్వు నీ గురువుగారు చెప్తూ ఉన్న ప్రత్యభిజ్ఞ అంటే ఏమి? దానివల్ల స్థాయి అంటే స్థిరత్వం. అక్కడ ఉన్నది ఆత్మ స్థిరంగా, గ్యారంటీగా అని ఎట్లా నిర్ధారించుకోవచ్చు? పైగా అసలు ప్రత్యభిజ్ఞ అన్నది ప్రమాణాల్లో లేను గూడా లేదు గదా! దానికే ప్రామాణ్యం లేకపోతే అదెట్లా ఆత్మకు ప్రమాణం అవుతుంది అని చాలా ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికిప్పుడు జవాబు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బాల్యం ఉన్నదనుకోండి. బాల్యం నుంచి ఏదో కౌమారం నుంచి యవ్వనం నుంచి వార్ధక్యం తర్వాత మరణం తర్వాత జన్మ నుంచి మళ్ళీ బాల్యం నుంచి కౌమారము అని ఈ రకంగా వ్యావృత్తము అదే పనిగా విశేషంగా ఆవృత్తి సర్క్యులర్‌గా నడుస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక అవస్థ దాటుతూ ఉంటే ఇంకొక అవస్థలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడో పిల్లవాడు బాల్యంలో యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్‌లీ అట్లానే ఉండడు. మార్పులుంటాయి వాడిలో. బాల్యంలో వాడెట్లా ఉన్నాడో ఎగ్జాక్ట్‌లీ అట్లనే సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్. వాడి సైజ్ గాని, వాడి టెక్స్చర్ గాని, వాడి కలర్ గాని, వాడి రూపాకారాలు ఎగ్జాక్ట్‌లీ అట్లానే ఎందుకుంటాయి? మారిపోతాయి. వాడు కౌమారంలోకి, వాడు యవ్వనంలోకి, వాడు వృద్ధుడయ్యి, వాడు మరణించిన తర్వాత, మళ్ళీ పుట్టిన తర్వాత అన్నీ మారుతూ ఉంటాయి. మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటి అనుసరించి సర్క్యులర్‌గా జరుగుతూ ఉంటే గూడా, ఇన్ని మార్పుల మధ్యలో వాటన్నింటిని అనువర్తిస్తూ నేను అన్నదైతే ఉంటుంది గదా! నేను పుట్టినప్పుడు పసప్పుడు ఎట్లా ఉన్నానో, ఇప్పుడు 50 ఏళ్ళప్పుడు అట్లా ఎందుకుంటాను? మారిపోయాను. అయినా కూడా నేను అన్నది మారలేదు. అదే ఇదని తెలుస్తుంది గదా! అప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల కింద చూసానండి, చాలా మారిపోయాడు అంటాము. కానీ వాడే వీడని తెలుస్తుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నిన్ను, ఇప్పుడు ఇంత పెద్దదానివయ్యావే, చాలా మారిపోయావు అంటాము. కానీ అదే నువ్వు అని తెలుస్తూనే ఉంటుంది. కదా! అదే నువ్వు అని తెలుసుకోవడం ఏమున్నదో. అట్లనే జాగృత అవస్థలో. ఏదో నేను నిద్రలో ఉన్నప్పుడు ఏవో ఆలోచనలుండా. సుషుప్తిలో అసలు ఆలోచనలు లేవు. జాగృతిలో మళ్ళేవో ఆలోచనలున్నాయి. ఇన్ని ఆలోచనలు తెగుతూ, కలుస్తూ ఏదో శైశవం నుంచి బాల్యం నుంచి, కౌమారం నుంచి, ఏదో యవ్వనం నుంచి, వార్ధక్యం నుంచి, చావు నుంచి, పుట్టుక నుంచి, మళ్ళీ చావు నుంచి, పుట్టుక నుంచి సైక్లికల్‌గా జరుగుతూ ఉంటే తెగిపోతూ, కలుస్తూ, తెగిపోతూ, కలుస్తూ, తెగిపోతూ, కలుస్తూ ఉంటే గూడా ఎడతెగకుండా అనువర్తమానమవుతూ ఉన్నదేదున్నది. ఎడతెరిపి లేకుండా తెగుతూ, బిగుస్తూ ఉన్న వాటన్నింటి మధ్యలో తెగిపోకుండా ఉన్నదేదున్నదో నేను అని దాన్ని అట్లానే తెలుసుకోవడాన్ని, అదే ఇది అని తెలుసుకోవడం పేరు ప్రత్యభిజ్ఞ. ఏదైతే పరిచ్ఛిన్నమైపోతూ ఉన్న దాంట్లో కూడా అపరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉన్నది అదే ఇది అని తెలుస్తూ ఉంటే దాని పేరు తెలుసుకుంటూ ఉంటే. అదే ఇది అని తెలుసుకుంటూ ఉంటే అదేదున్నదో త్వం నువ్వే అసి అని చెప్తే అవును అని తెలుసుకుంటూ ఉంటే దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఏ అవస్థ అయినా అంతే. ఒక క్షణం నుంచి ఒక క్షణము. ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన. ఒకసారి నవ్వుతూ, ఒకసారి ఏడుస్తూ, ఒకసారి కోపంతో ఉంటూ, ఒకసారి మౌనంగా ఉంటూ, ఒకసారి ఇంట్లో ఉంటూ, ఒకసారి బయట ఉంటూ, ఎన్ని అవస్థల్లో ఉన్నా సరే, పరిచ్ఛిన్నమైపోయిన అవస్థలన్నింట్లో కూడా అపరిచ్ఛిన్నంగా ఉన్నది అదే అని తెలుస్తుంది గదా! దాన్ని మనము ప్రత్యభిజ్ఞ అని పిలుస్తాము.
ఆ రకంగా ఏది స్ఫురిస్తూ ఉన్నదో స్ఫురిస్తూ ఉన్నది ఏదున్నదో దాని పేరు ఆత్మ. దాన్నది తెలుసుకోవడము ప్రత్యభిజ్ఞ. దాన్ని మౌనంగానే తెలుసుకోవాలి. మౌనంగా క్వైట్‌గా కూర్చొని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుంటేనే ఆత్మ ప్రకటింపబడుతుంది. వాడికి వాడి ఆత్మ అప్పుడు తెలుస్తుంది. అందుకోసం ప్రయత్నం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ప్రశ్నలు ఇంతవరకు చూసుకున్నాం గదా! ఇప్పుడు దానికి ప్రబోధం చేస్తాము. మీకు ఇటువంటి ప్రశ్నల్లో నుంచి, ఈ చీకట్లో నుంచి, ఈ నిద్రలో నుంచి మేలుకొల్పుతాము అని చెప్తూ మొదలుపెడుతూ ఉన్నారు. చూద్దాం. భాతస్య కస్యచిత్ పూర్వం భాసమానస్య సాంప్రతం సహ అయమితి అనుసంధానం ప్రత్యభిజ్ఞానం ఉచ్యతే. ప్రత్యభిజ్ఞానం మామూలు జ్ఞానం కాదు. అభిజ్ఞానం. అభిజ్ఞానం అంటే మీరు వినే ఉంటారు ఈ మాట. అభిజ్ఞాన శాకుంతలమని ఒక నవల గూడా ఉన్నది. మన శకుంతల, దుష్యంతుల గురించిన కథ ఒకటి మన భారతంలో ఉంటే దాన్ని తీసుకుని ఒక కావ్యంగా గూడా తయారు చేసి దానికి అభిజ్ఞాన శాకుంతలం అని పేరు పెట్టారు. అభిజ్ఞానం అంటే గుర్తు అని అర్థం. శకుంతల ఏదో గుర్తు తీసుకొనొచ్చింది అని. గుర్తు చేసింది మళ్ళీ. ఆమె భర్త ఆమెను మర్చిపోతే గుర్తు చేసింది అని అభిజ్ఞానం అంతని అర్థం. అయితే ఇక్కడ మామూలు అభిజ్ఞానం గాదు. ఆమె భర్త ఆమెను మర్చిపోయాడు. మళ్ళీ ఆమె గుర్తు చేసింది. అవి 2 వేరే వేరే రూపాలు. భర్త వేరు, భార్య వేరు. భార్య తనను మళ్ళీ భర్తకు గుర్తు చేసింది. కానీ ఇక్కడ ఏదో ఎవరికి మళ్ళీ గుర్తు చేయడం గాదు. దాన్నదే గుర్తు చేసుకోవడం. ప్రత్యభిజ్ఞ. మళ్ళీ దాన్నదే జ్ఞాపకం చేసుకోవడం. దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఇప్పుడు ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని ఉచ్యతే చెప్తారు అంటే, కస్యచిత్ పూర్వం భాతస్య. ఎవడికో ఒకడికి ఏదో ఇంతకు ముందు తెలుసనుకోండి. సాంప్రతం ఇప్పుడు అది వాడికి భాసమానము. తెలుస్తూ ఉన్నదనుకోండి. ఇంతకుముందు వాడికి తెలిసిన విషయము, ఇప్పుడు వాడికి మళ్ళీ తెలుస్తూ ఉన్నదనుకోండి. వాడప్పుడు సహ అయం ఇతి వాడిదే. ఇక్కడ కూర్చొని వాడు ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పుకున్నాము? చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. పోయిన వారము బజార్‌లో ఏదో గళ్ళ చొక్కా వేసుకుని ఏవో పలాని నల్ల ప్యాంట్స్ వేసుకుని, షాపింగ్ బ్యాగ్ పట్టుకుని కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాడు. ఇప్పుడిక్కడ మా ఇంట్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఏదో తెల్ల చొక్కా, ఏదో లాల్చీ పైజామా వేసుకున్నాడు. అప్పుడేంటో తలకు పోసుకున్నాడు. ఇప్పుడేంటో నూనె రాసుకున్నాడు. ఇప్పుడు బజార్‌లో ఉన్నప్పుడు బొట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ లేదు. ఇంత తేడాలుంటే కూడా, ఇన్ని రకాలుగా తేడాలుంటే గూడా, వాడు వీడే అని తెలిసిందా లేదా? పూర్వం ఇంతకుముందు వాడినెక్కడో జూసాను. ఇప్పుడు వాడిని ఇక్కడ జూస్తున్నాను. అయితే వాడు వీడే. అని అనుసంధానం కలుపుకోగలిగే జ్ఞానమేదున్నదో దాన్ని ప్రత్యభిజ్ఞానం అంటారు. ఏదో ఒక ఫోటోలో వాడి తల వరకు కనిపిస్తుంది. వాడి చేతులు, వాడి మొండెం ఇంకేం కనిపించట్లేదు. ఓన్లీ తల మాత్రం కనిపిస్తుంది. లేదా వాడిని ఫోటో తీస్తే వెనక నుంచి చూస్తే వాడి వెనక జుట్టు మాత్రం గనిపిస్తుంది. లేదా వాడి చెయ్యి మాత్రం గనిపిస్తుంది. అయినా గూడా మిగిలిందంతా ఇది వాడే అని మనం ఎట్లా గుర్తుపెడతాము? వాడు వీడే. సహాయం. వాడు వీడే. అని మనం అనుసంధానం కలుపుకుంటాం గదా! దాని పేరు ప్రత్యభిజ్ఞానం. అది రెండో ఎగ్జాంపుల్. ఫోటోది రెండో ఎగ్జాంపుల్. బజార్‌లో చూసిన వాడు ఫస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇంత మాత్రమే కాదు. మన గురువుగారు ఇక్కడేం జెప్పాడు? బాల్యం మొదలైన రకరకాల అవస్థలు అన్నాడు. బాల్యావస్థ ఏదో నుంచి వాడు కౌమారం, యవ్వనం, తర్వాత వార్ధక్యం, తర్వాత వాడు చచ్చిపోయాడు. వాడు మళ్ళీ పుట్టాడనుకోండి. ఇన్ని అవస్థల్లో మారుతూ ఉంటే గూడా, మళ్ళీ వాడిని వాడు తెలుసుకుంటూ ఉంటాడు. అంటే సేమ్ అదే రూపం ఉందా? వాడు పోయిన జన్మలో ఏ రూపంతో ఉన్నాడో, ఈ జన్మలో అదే రూపంతో ఉన్నాడని రూల్ ఏం లేదు. వాడి మొత్తం బాడీ మారిపోతుంది కంప్లీట్‌గా. అయినా గూడా ఆ జన్మలో వాడికి ఏమేమి తెలిసి ఉంటాయో, వాటిని ఈ జన్మలో వాడు మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. దాని పేరు ప్రత్యభిజ్ఞ. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి గాబట్టి, మన సురేశ్వర్ల వారు గురువుగారు చెప్పిన బాల్యాదిష్వపి అని అన్నారు గాబట్టి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నారు. తద్దేశకాల ఆకారాదీన్ అవధూయ ఆనుషంగికాన్ యథా ఏకం వస్తు అనుస్యూతం సహ అయం ఇతి అభిధీయతే. ఈ ప్రత్యభిజ్ఞానం అన్న దాన్ని ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ
ఇంతకుముందు నేను ఎవడినో చూసాను. ఇప్పుడు వాడే మళ్ళీ కనిపిస్తున్నాడు. వాడే వీడు అని కలుపుకోవడము. అనుసంధానం చేసుకోవడం పేరు ప్రత్యభిజ్ఞానం గదా! దానికి దేశము లేదు, కాలము లేదు, ఆకారము లేదు, ఏమీ లేదు. ఏ కాలంలో? పోయిన వారము. ఇప్పుడు చూస్తే ఇక్కడ నా ఇంట్లో రైట్ నౌ. ఏ దేశము? అప్పుడక్కడ బజార్‌లో. ఇప్పుడు నా ఇల్లు. అప్పుడు వాడి ఆకారం ఏదో నూనె రాసుకున్నాడో, తల కోసుకున్నాడో, జుట్టు కత్తిరించుకున్నాడో, జడ పెంచుకున్నాడో, ఇప్పుడు వేరే ఆకారం. అప్పుడు పోయిన వారం వాడు ఏదో కింద పడ్డాడు, చెయ్యికి కట్టు కట్టుకొనున్నాడు. ఇప్పుడు చెయ్యి కట్టు లేదు. ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఆకారాలు మారొచ్చు, కాలం మారొచ్చు, దేశం మారొచ్చు. వాటన్నింటిని అవధూయ పక్కకు తోసి ఇవన్నీ ఆనుషంగికం, కోయిన్సిడెంటల్. ఇవన్నీ ఆనుషంగికాలు. ఆయా దేశాలకు, కాలాలకు, పరిస్థితులకు ఏవో కొంతగా మార్పులుంటాయి. నేను ఒక 10 ఏళ్ల కింద చూసాను గదా! అన్నప్పుడు ఆ కాలం మారిపోయింది. ఇప్పటికి సాంప్రతం వేరే కాలం. ఆకారం మారిపోయింది. సాంప్రతం ఇప్పుడు. దేశం ఆ ప్లేస్‌లో ఎక్కడో వేరే చోట జూసుంటాను. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అన్ని ఆనుషంగికమైనవన్నీ విషయాలన్నీ పక్కకి తోసి, యాక్చువల్ విషయము ఏకమైన వస్తువు అసలు వస్తువేది? ఉన్న వస్తువేది? వాడే వీడు, సహా, అయం అని అభిధీయతే తెలుసుకోవడం. ఇది అనుస్యూతంగా బ్రేక్ అవ్వకుండా వస్తుంది. దాని వెంటే వస్తుంది ఈ ఆలోచన. అప్పుడు నిన్ను మొన్న చూసా గదా నేను. ఓహ్! నువ్వు చాలా మారిపోయావు అన్నా కూడా అదే నువ్వు అన్న ఆలోచన మాత్రం బ్రేక్ అవ్వదు. కంటిన్యూయస్‌గా నడుస్తూ ఉంటుంది. దాని పేరు అదే ఇది అని తెలుసుకోవడం పేరు ప్రత్యభిజ్ఞానం. మాయా ఆనుషంగ సంజాత కించిత్ జ్ఞాత్వాది అపోహనాత్ సర్వజ్ఞత్వాది విజ్ఞానం ప్రత్యభిజ్ఞానం ఆత్మనః. ఇప్పుడు ఏదో బజార్‌లో చూసినవాడు, ఏదో ఫోటోలో చూసినవాడు, ఇట్లాంటి వాళ్ళందరూ గాదు. మరి నా గురించి నాకు తెలియడం గదా ప్రత్యభిజ్ఞానం. ఇవన్నీ ఎందుకంటే ప్రత్యభిజ్ఞానాలు 2 రకాలుగా ఉంటాయని మనం పోయిన వారం గూడా జూసుకున్నాము. ఒక రకమైన ప్రత్యభిజ్ఞానం ఏమి? ఎక్కడో ఎప్పుడో ఎవడినో జూసాను, ఇప్పుడు గుర్తుపట్టుకున్నాను. ఇక్కడ వాడు వేరే రకంగా, వేరే ఆకారంతో, వేరే కాలంలో, వేరే ప్రదేశంలో కనిపిస్తే గూడా వాడే వీడని గుర్తుపట్టాను. ఈ గుర్తుపట్టాను అన్నదేదున్నదో దాని పేరు ప్రత్యభిజ్ఞానం. అయితే ఎవరినో, ఎక్కడనో జూసిన వాడిని ఇప్పుడు గుర్తుపట్టడం గాదు. నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం అన్నది రెండో రకం ప్రత్యభిజ్ఞానం. ఈ బయట ఉన్న ప్రత్యభిజ్ఞానాల్ని పెట్టుకుని ఎగ్జాంపుల్స్ లాగా, ఉదాహరణల్లాగా నన్ను నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం పేరు అసలు ముఖ్యమైన ప్రత్యభిజ్ఞ. దానికోసం మన ప్రయత్నము. మనల గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మర్చిపోయాం, జ్ఞాపకం చేసుకోవడం వరకే. మాయ చేత మాయ అన్నది అనుషంగం. ఇక్కడ దేశం, కాలం, ఆకారాలు ఇట్లాంటివన్నీ ఆనుషంగికమైన విషయాలు. మన విషయానికొస్తే నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు అంటే మాయ ఆనుషంగికంగా దానివల్ల సంజాతం కలిగిన కించిత్ జ్ఞాత్వం. నేను సర్వజ్ఞత్వం నుంచి కించిత్ జ్ఞత్వంలోకి జారిపోయాను. ఎందుకు? పరిచ్ఛిన్నమైపోయింది నా జ్ఞానము. ఏదో దేశ, కాల, ఆకారాల వల్ల రకరకాల అవస్థల్లో పరిచ్ఛిన్నమైపోవడం గాదు. అంత మాత్రమే గాదు. అసలు నా జ్ఞానమే పరిచ్ఛిన్నమై, సర్వజ్ఞతతో ఉన్న నేను కించిజ్ఞతతో బయలుదేరానిప్పుడు. అదెప్పుడైతే అపోహనమైపోయిందంటే, తొలగిపోయింది అంటే, ఇంకప్పుడు సర్వజ్ఞత్వానికి, నా సర్వజ్ఞత్వానికి అడ్డేమున్నది? నా సర్వజ్ఞత్వం కించిత్ జ్ఞత్వం ఎందుకయిందంటే, నా మాయే దానికి అడ్డం పడ్డది. ఎప్పుడైతే ఆ మాయ తొలగిందో, అప్పుడు సర్వజ్ఞత్వాది విజ్ఞానం, సర్వజ్ఞత్వం మొదలైన విజ్ఞానం మొత్తం ఆత్మనః నాకున్నది నాకు మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఇంతే విషయము. నేను కొత్తగా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను సర్వజ్ఞం. కానీ ఏంటంటే నా అజ్ఞానం, నా మాయ అడ్డం పడి కించిజ్ఞం అయిపోయాననుకుంటున్నాను. అయిపోయాను గాదు. అయిపోయానని అనుకుంటున్నాను. ఆ మాయ ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు అక్కడే ఉన్నది. నన్ను నేను తెలుసుకోవడం మళ్ళీ కొత్తగా ఏమున్నది? దీని పేరు ప్రత్యభిజ్ఞ అని చెప్తూ పూర్వజన్మ
అనుభూత అర్థస్మరణాత్ మృగసేవకः జననీ స్తన్యపానాయ స్వయం ఏవ ప్రవర్తతే. పూర్వజన్మలో అనుభూతి ఉన్నది. మన మృగ సేవకం ఉన్నది. ఒక జింక పిల్ల ఉన్నది. అప్పుడే పుట్టిందది. అయితే అప్పుడు పదార్థాలను అదిప్పుడు స్మరిస్తుంది. అప్పుడేవో అర్థాలున్నాయి. అదేవో ప్రయోజనాలను అనుభవించింది. ఆ అనుభవాలు దానికి గుర్తున్నాయి. వాటిని స్మరించి స్వయంగానే పుట్టగానే జననీ స్తన్యపానం చేస్తుందా లేదా? ఎట్లా చేస్తుంది అని మనకి మన గురువుగారు చెప్పిన బాల్యాదిషు అని వ్యావృత్తం అదే పనిగా సర్క్యులర్‌గా నడుస్తూ ఉంటే గూడా అనుస్యూతంగా అనువర్తమానం అవుతూ ఉన్నదేదున్నదో అని చెప్పారు గదా! దానికి ఎగ్జాంపుల్‌గా అదే జింక పిల్ల అప్పుడే పుట్టింది. అయితే ఇంతకు ముందు జన్మలో అది పుట్టింది, పెరిగింది, అది చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు పుట్టినా గూడా ఆ పాత జన్మ జ్ఞాపకాలున్నాయి. అందుకని అది పుట్టగానే పాలు తాగుతుంది. దానికెవరు నేర్పించవలసిన అవసరం లేదు. తెలిసిన విషయమే గాబట్టి దానికి వెంటనే జ్ఞాపకమొస్తుంది. ఆ రకంగానే అది ప్రవర్తిస్తుంది. తస్మాత్ నిశ్చీయతే స్థాయీ ఇతి ఆత్మా దేహాంతరేషు అపి స్మృతిం వినా న ఘటతే స్తన్యపానం శిశోః యతః. తస్మాత్ కాబట్టి ఆత్మ స్థాయి ఉన్నది అని నిశ్చీయతే మనము నిశ్చయించుకోవాలి. అది అట్లా నిశ్చయించబడ్డది. దేహాంతరేషు అపి వేరే వేరే దేహాల్లో కూడా దేహాలు మారిపోయినా సరే దేశ, కాల, ఆకారాలు మారడం, పరిస్థితులు, అవస్థలు మారడం మాత్రమే గాదు. దేహాలే ఏకంగా మారిపోయినా గూడా, అందులో ఆత్మ స్థాయిగా, స్థిరంగా ఎప్పుడూ ఉంటుంది. అఖండంగా. అఖండంగా ఉంటుందది. పరిచ్ఛిన్నంగా ఉండదు. అపరిచ్ఛిన్నంగా కంటిన్యూయస్‌గా ఏమాత్రం ఎడతెగకుండా ఉంటుంది గాబట్టే దానికన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే, యతహ ఏదైతే మన శిశువున్నది. ఏదో జింక పిల్ల లేతే ఏదైనా సరే చిన్న పిల్ల. అది స్మృతి లేకపోతే స్తన్యపానం న ఘటతే. ఆ స్మృతే లేకపోతే అది స్తన్యపానం ఎట్లా చేస్తుంది పుడుతూనే? పాల కోసం ఎట్లా అది ప్రయత్నం చేస్తుంది? పైగా అంటే ఈ జన్మలో అది జింక పిల్లలాగా పుట్టింది. పోయిన జన్మలో అది వేరే పిల్లలాగా పుట్టిండొచ్చు కదా! వేరే జన్మలో ఇంక వేరే ఏదైనా పిల్ల అయ్యుండొచ్చు కదా! అంటే అవ్వచ్చు. దాందేముంది? ఆకారం మారిపోయుండొచ్చు. పోయిన జన్మలో అది మనిషి పిల్ల అయ్యుండొచ్చు. ఈ జన్మలో జింక పిల్ల. ఆకారం పూర్తిగా మారిపోయి, దేహం కంప్లీట్‌గా మారిపోయినా సరే, ఇంతకుముందు మనుష్యత్వం ఉండేది. ఇప్పుడు పశుత్వం వచ్చుండొచ్చు. అయినా కూడా విషయం మారదు. పిల్ల పిల్లే పాలు తాగితే బలమొస్తుంది, ఆకలి తీరుతుంది అన్న స్మరణ దానికేం పోదు. ఎందుకు? ఆకారం మారినా సరే ఆత్మ మాత్రం అదే ఉంటుంది కాబట్టి. ఆకారం పూర్తిగా మారినా సరే పోయిన జన్మలో అదేదో మనిషి పిల్ల, ఈ జన్మలో జింక పిల్ల, వచ్చే జన్మలో పులి పిల్ల అనుకోండి. అయినా సరే విషయం అంతే. విషయం మారదు కదా! ఆత్మ మారదు. ఏం చేయాలో దానికి తెలుసు. ఎందుకు అది సర్వజ్ఞం. కాబట్టి చేయవలసినది చేస్తూనే ఉంటుంది. ఇంకింతే విషయం. అయితే ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యం పెట్టుకుని, ఇదే నేను అని అనుకుంటుందో, ఆ సమయంలో మాత్రము ఇంకా కించిత్ కించిత్ జ్ఞానంతోటి అది బలహీనపడిపోతుంది. అట్లా పూర్వత్ర అనుభవే కాలే స్మృతికాలే పరత్ర సన్ ఆత్మ సంస్కార రూపేణ స్మరతి అర్థం స్వనిష్ఠితం. పూర్వత్ర కాలే ఇంతకు ముందు కాలంలో ఏదైనా ఒక అనుభవం ఉండాలి. ఇప్పుడు పరత్ర తర్వాత కాలంలో స్మృతి దాని గురించి కలగాలి. ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ ఈ స్మృతులను సంస్కార రూపంగా తనలోనే ఉన్న వాటిని స్వనిష్ఠితం దానిలోనే ఆత్మలోనే ఉన్న ఈ జ్ఞాపకాలన్నింటినీ, ఆ అర్థాలన్నింటిని, పదార్థాలన్నింటిని, ప్రయోజనాలన్నింటినీ స్మరతి జ్ఞాపకం చేసుకుంటుంది. ఇంతే విషయం. మనం ఎన్ని చెప్పుకున్నాము? ఈ జన్మ, ఆ జన్మ అని చెప్పాము. జన్మ జన్మల్లో రూపాలు, ఆకారాలు మారిపోయాయని చెప్పుకున్నాం. జాతులే ఏకంగా మారిపోయాయని చెప్పుకున్నాం గదా! కాక ఫోటోల్లో వాటిలో చూసినవి గూడా చెప్పుకున్నాము. ఏదో బజార్‌లో జూసిన వాళ్ళని, ఇక్కడ జూసిన వాళ్ళని జెప్పుకున్నాము.
కాక నిద్రలో నుంచి. ఏదో ఈ ఆకారము నిద్రపోయింది, మేల్కున్నది. నిద్రపోయినప్పుడు ఏం జరిగింది? మేల్కున్నప్పుడు ఏం జరిగింది? అని కంటిన్యూయస్‌గా తెలుసుకుంటూ ఉన్నది, సర్వజ్ఞమై ఉన్నదేది ఆత్మ, అది ఎప్పుడూ ఉంటుంది. అది స్థాయి ఏవ. ఆ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది కాబట్టే తెలుసుకుంటూ ఉంటుంది. ప్రత్యభిజ్ఞా ఇతి భావానాం స్మృతిః చేత్ అభిధీయతే ఆత్మస్థైర్యే ప్రమాణత్వం స్మృతిః చ ప్రాప్నుయాత్ కథం అని మళ్ళా మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నారు. సరే, ఇంతవరకు నువ్వు చెప్పింది నాకు అర్థమయ్యింది. ఈ దేహం ఆ దేహం అని గాదు. ఈ కాలం ఆ కాలం అని గాదు. ఈ దేశం ఆ దేశం అని గాదు. ఈ జన్మ ఆ జన్మ అని గాదు. ఈ జాతి ఆ జాతి అని గాదు. ప్రతి దాంట్లో కంటిన్యూయస్‌గా, అపరిచ్ఛిన్నంగా, అఖండంగా అన్నింటిని తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అదే జ్ఞాపకం జేసుకుంటూ ఉంటుంది. దాని పేరు ప్రత్యభిజ్ఞ అని జెప్పావు గదా! ఇప్పుడు భావానాం స్మృతిః ప్రత్యభిజ్ఞా ఇతి అభిధీయతే చేత్. ఏవో ఇటువంటి భావాలను జ్ఞాపకం చేసుకోవడము, దాని పేరు ప్రత్యభిజ్ఞ అని ఒకవేళ అంటే కూడా, నా క్వెషన్ ఇది. ఆత్మ స్థిరంగా ఉన్నది, స్థాయి అని చెప్పడానికి ఈ స్మృతిని ప్రమాణంగా నువ్వు కథం ప్రాప్నుయాత్ ఎట్లా పొందావు? అయితే అయింది, ప్రత్యభిజ్ఞ అంటే ఏంటో చెప్పావు. నేను అడిగిన క్వెషన్స్‌లో నేనేమడిగాను? కా నామ ప్రత్యభిజ్ఞా ఏషా అని అడిగాను. ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని చెప్పావు. అవును. కానీ నా ఫస్ట్ క్వెషన్ ఏమి? ఆత్మ స్థాయి అంటే స్థిరంగా ఉన్నది, దాని స్థైర్యం ఇది అని నిర్ధారించడానికి ప్రత్యభిజ్ఞను నువ్వు ప్రమాణంగా ఎట్లా వాడుతావు అని అడిగాను గదా! దాని గురించి నువ్వు ఇంకా చెప్పలేదు. ప్రత్యభిజ్ఞ అంటే ఏవో మళ్ళీ గుర్తు జేసుకోవడం, అదే ఇది అని గుర్తు జేసుకోవడం. దేశకాల పరిస్థితులు, అవస్థలు ఇంకేమి అడ్డు రావు. అవన్నీ మారిపోయినా సరే, మారకుండా ఏదున్నదో దాన్నది గుర్తు చేసుకోవడం, అదే ఇదని తెలుసుకోవడం పేరు ప్రత్యభిజ్ఞ అని జెప్పావు. అవును, నిజమే. అయితే ఆత్మ యొక్క స్థిరత్వం, స్థైర్యము దీనివల్ల ఎట్లా రుజువు చేస్తావు? నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు? దానికి ప్రత్యభిజ్ఞ ప్రమాణమని ఎట్లా చెప్తావో అని మళ్ళీ మన పూర్వపక్షి ప్రశ్న వేశారు. దీనికి మళ్ళీ మన సిద్ధాంతి జవాబు చెప్తూ వస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకుంటూ వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.